చరిత్ర మరిచిన చరిత్రకారులచే నిర్లక్ష్యం చేయబడ్డ మహాయోధుడు, అత్యంత సాహసి, ఆరట్టుపుళ్ళ వేలాయుధ పనిక. 19వ శతాబ్దంలో మానవ జాతి తలదించుకునే అమానవీయ దురాచారాలకి వ్యతిరేకంగా అతను చేసిన పోరాటం ఒక మరుపురాని చరిత్ర. ఆనాటి పరిస్థితుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ చెప్పు చేతల్లో ఉన్న తిరువిదాంకూర్ సంస్థానం. What did he say? He said he will bring you anything you ask for. Anything? Hey, Black Beauty, come forward. నల్ల సుందరి దొరగారు నేను ముందుకు రమ్మంటున్నారు. అయ్యా, ఇది ఆ చందు దగ్గరున్న శృంగార బానిస కదా? అవును, శృంగార బానిసే. ఆ చందుకి నేను 300 రూపాయలు ఇచ్చి మరీ నల్ల సుందరిని తీసుకొచ్చాను. మన హెన్రీ దొరగారికి నల్ల సుందరి అంటే మహా పిచ్చి మోజు అని నికోలస్ దొరగారు చెప్పారు నాతోని. అందుకే ఈ నల్ల సుందరికి అభ్యంగన స్నానం చేయించి అలంకరించి తీసుకొచ్చా. జీవితంలో ఏ రోజు దాచుకుని అందాల్ని పట్టుబట్టలతో కట్టేశారు. Well, Sir Henry is not particularly fond of women with unclothed breasts. తెరలు తొలగిస్తే గాని మన దొరగారికి పంచేదనుకుంటా. Well, where the hell are the wrestlers? I love the black-skinned macaques in Jewel, but make sure, in the end, the winner kills the loser. దొరగారు ఏం చెప్పారు? బానిసల మల్ల యుద్ధం వెంటనే మొదలు పెట్టాలి అంటున్నారు. ఓడిపోయిన వాడిని గెలిచిన వాడి ఇక్కడే చంపేయాలంట. వెంటనే పిలిపించండి. అలాగే అయ్యా. దొరగారిని సంతోష పెడితే మన పనులు జరుగుతాయి. సిద్ధం దొర. నమస్కారం. ఏంటి? గ్రామాధికారి కైమల్ గారిని కలవటానికి వచ్చాను. ఇక్కడికి రమ్మని చెప్పారా? అవును, కానీ ఇప్పుడు కలవడం కుదరదని ఇక్కడున్న పెద్ద మనిషి చెప్తున్నాడు. నేను కలవకుండా వెళ్ళలేను. ఎక్కడి నుంచి వచ్చావు? ఆరాట్టు ప్రాంతం నుంచి పెరుమాళ్ గారు పంపిస్తే వచ్చాను. ఓ, పెరుమాళ్ గారి కుమారుడివా? మనవణ్ణి. యాలకుల ఎగుమతి కోసం హెన్రీ గారి చేత ఒక అనుమతి పత్రం ఇప్పిస్తానని చెప్పారు. ఓహో, కైమల్ లోపలే ఉంటారు. రా. అనుమతి పత్రం ఇప్పించడానికి ఎక్కువ మొత్తంలోనే నగదు తీసుకుంటారు కదా? అవునా? కైమల్ని కలవాలన్నావు కదా? రా. లేదు, నాలాంటి వాళ్ళు లోపలికి రాకూడదు కదా. అంటరాని వాళ్ళం కదా. దొరలకి వాళ్ళ బంగళాలో ఎలాంటి అంటరానితనం ఉండదు. ఈ దురాచారాలన్నీ మన ఊళ్ళల్లోనే. లోపలికి రా. రూపాయలు ధనమిచ్చి కొన్నాను వాణ్ణి. నువ్వు గనక వాణ్ణి ఓడించకపోతే నీ తల తీసి మొలేస్తాను. నేను 750 రూపాయలు ఇచ్చి వీడిని కొన్నాను. నువ్వు తెచ్చిన బానిసను ఖచ్చితంగా వీడు చంపే తీరుతాడు. చంపేరా వాణ్ణి. ధనబలంతో కొనుక్కున్న బానిసలు వీళ్ళు. ఇద్దరిలో ఒకరు చచ్చే వరకు ఇది ఆగదు. ఈ రోజు వీడిని చంపెత్తేస్తాను. ఇటు ఇవ్వరా. ఈ బానిసల వ్యాపారం ఆపేశారని చెప్పారు కదా. 1712లో రాణి లక్ష్మీబాయి వీటిని రద్దు చేయాలనుకున్నారు. అనుకోవడం వల్ల ప్రయోజనమే ఉంది. మనుషుల మనసులు మారాలి. ఇలాంటి ధనవంతులకి బానిసలు కావాలి. అది లెక్క. పేష్కారు వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఇతను మిమ్మల్ని కలవడానికి వచ్చాడు. నమస్కారం అయ్యా. ఆరాటుపుళ్ళ పెరుమాళ్ గారి మనవడితను. 36 అడుగుల దూరం నిలబడాలన్న చట్టం తెలీదా నీకు? ఇక్కడ అలాంటిది ఏమీ లేదని చెప్పారు.
ఈ చోటు మూలాన సందర్భం మూలాన మన్నిస్తున్నాను. వచ్చిన విషయం చెప్పు. ధనం ఇంట్లో ఇచ్చావా? ఇచ్చొచ్చానయ్యా. 3000 ఇచ్చావు కదా? 2000 రూపాయలు ఇచ్చాను. నువ్వు ఇక్కడే ఉండు. ఇది ముగియగానే దొరగారికి చెప్తాను. బానిస స్త్రీ అయినా మొట్టమొదటిసారిగా వచ్చింది. ఈ రాత్రి గడిచిందంటే మహాభాగ్యం. I want to see the slave's blood! Kill him! Kill him now! I command you to kill him! I want to see him dying! Kill him! Kill him! Who is the swine? Who let this man in? Tie him up and whip him until he dies. Lift him up! Bring him here! You wanted to see someone die? Watch him die. Help him! Leave me! How dare you! Go get him! Ugh!